మన ఆరోగ్యానికి మన సంస్కృతి ఇచ్చిన పండుగలకి చాలా దగ్గర సంబంధం ఉంది. వర్షాలు జోరుగానే పడ్డాయి. మస్తు మంది సర్దులు, దగ్గులు, జ్వరాల బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మన మనస్సు, శరీరాన్ని నిర్మలం చేసి ప్రతి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని తొలగించి సుఖశాంతులు నింపడానికి గణేష్ పండుగ రానే వచ్చింది. ప్రకృతిలో ఉచితంగా దొరికే ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకులను తెంపి వినాయకుడికి సమర్పించడం వల్ల ప్రకృతికి మనకు ఎంతో మేలు జరుగుతుంది. గణేశుడికి 21 రకాల పత్రిని సమర్పిస్తారు. నాకు దగ్గరలో దొరికిన కొన్ని ఆకులను తెంపి మన ఖానాపూర్లో కొద్ది మందికైనా అందించాలని ఉద్దేశంతో, అలాగే నాకు తోడుగా మన వీడియోలు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫార్మర్ వెంకీ వినాయకుడి పండుగకి ఏదైనా వీడియో చేద్దామనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల్ కల్లూరు నుంచి ఖానాపూర్ దాకా వచ్చిండు. మన వీడియో చూసేటోళ్ళల్లా సిటీలో జాబ్ చేసేటోళ్ళైతే పండుగకి సెలవు మీద ఇంటికి వస్తే పచ్చని ప్రకృతి వైపు అలా అడుగులు వేస్తూ స్వచ్ఛమైన గాలిని వీలుస్తూ ఔషధ గుణాలున్న గణపతికి పెట్టే ఆకులను తెంపి సకల జీవరాశులు సుఖశాంతులతో ఉండాలని వినాయకుడికి సమర్పించుకుందాం. ఈ రోజులలో యువత చదివిన చదువులకి సరి అయిన ఉద్యోగాలు రాక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకుని చెట్టెత్తు వెంచిన తల్లిదండ్రులకి తీరని శోకాన్ని రింపుతున్నారు. మనకి ఉద్యోగమే జీవితం కాదు, ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. బతకాలంటే 1,00,000 మార్గాలున్నాయి. మనకు నచ్చిన పని చేసుకుంటూ ఎవ్వరేమన్నా అనుకొని ఆగిపోయి ఉన్న చెరువు నీళ్ళలా కాకుండా గలగల పారేటి గంగధారలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం.